తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘనంగా నివాళులర్పించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్. ఇబ్రహీంపట్నంలో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సి అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి జంపాల సీతారామయ్య, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదాత అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పార్టీని స్థాపించిన 9 మాసాల్లోనే అధికారం తీసుకొచ్చి ఈ రోజు 4,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఆనాటి ఎన్టీ రామారావు గారి ఆద్యులు 25 రూపాయలతో మొదలెట్టిన పెన్షన్ ఈ రోజు 4,000 రూపాయలైంది. అట్లాగే ఆ రోజు పేదలకు పక్కా గృహాలు, పేదలకి పచ్చగా అన్నం పెట్టడం కోసం కిలో బియ్యం 2 రూపాయలు, స్త్రీలకి ఆస్తులు సమాన హక్కు, ఈ రకంగా మండల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకి పాలన చేరువ చేయడం దగ్గర నుంచి బీసీలకి అణగారిన వర్గాలకి 33% రిజర్వేషన్లు ఇచ్చి ఈ రోజు వాళ్ళ గళం చట్టసభల్లో వినిపించే కార్యక్రమాలు చేశారంటే అన్న నందమూరి తారక రామారావు గారు పరిపాలించిన కాలం తక్కువైనప్పటికీ ఆయన కాలమే సంస్కరణ కాలం. ఆయన కాలంలో చేపట్టిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలిపాయి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, కూటమి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఆగిపోయిన అభివృద్ధి 2014 నుంచి 19 దాకా ఏమి జరిగిందో మళ్ళీ ఆ అభివృద్ధి తిరిగి కొనసాగుతుంది, పూర్వ వైభవం వస్తుందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మహానుభావుడు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన ఏమైతే ఆశయాలతో, లక్ష్యాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో తెలుగు ప్రజల అభ్యున్నతి, తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి, అభివృద్ధి ఆయన లక్ష్యం. తప్పకుండా వారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి ప్రమాణం చేస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్.